మన పెద్దవాళ్ళు ఒక సామెత చెబుతూ ఉంటారు, రోగి కోరిన వైద్యము డాక్టర్ చేసిన వైద్యము రెండు ఒకటే అన్నట్టు. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు టీమిండియా అభిమానులకు కూడా అలాంటి అనుభూతే కలిగింది. నిజంగా చాలామంది ఇంగ్లాండ్ భారత్ జట్ల మధ్య జరుగుతున్న థర్డ్ వన్డేపై చాలామంది ఏమనుకున్నారు అంటే టీమిండియా మ్యాచ్ గెలవాలి, సిరీస్ గెలవాలి అన్న వాళ్ళకంటే ఒకవేళ ఈ సిరీస్ ఓడిపోయినా వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు, ఇదేమీ ఐసీసీ ఈవెంట్ కాదు. కానీ రోహిత్ శర్మ మాత్రం ఖచ్చితంగా ఈ మ్యాచ్లో ఆడితే బాగుంటుంది అనుకున్నారు. ఎందుకంటే తీవ్ర విమర్శలు, 4 వైపుల నుంచి రోహిత్ శర్మపై తీవ్ర విమర్శలు. ఇక రోహిత్ పని అయిపోయింది, రిటైర్మెంట్ ఇవ్వాల్సిందే అని చాలామంది బలవంతం కూడా చేశారు. ఇక రోహిత్ శర్మ తల్లిదండ్రులు లండన్కు చేరడంతో ఈ మ్యాచ్ చూడటానికి ఇక ఇది చివరి మ్యాచ్ కాబట్టే వాళ్ళు వచ్చారు అని కూడా చాలా పుకార్లు వచ్చాయి. అలాంటి విమర్శలు పుకార్ల మధ్య రోహిత్ శర్మ భారీ ఇన్నింగ్స్తో తన బ్యాట్తో విమర్శకులకు గట్టి సమాధానం చెప్పాడు. 110 బంతుల్లో 138 పరుగులు, 17 ఫోర్లు, 5 సిక్సర్లు. ఒక 39 ఏళ్ల బ్యాట్స్మెన్ ఈ స్థాయిలో చెలరేగడం నాకు తెలిసి అందరికీ సాధ్యం కాకపోవచ్చు. తను దాదాపు 38 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేశాడు అంటే అర్థం చేసుకోండి. ఈ వయసులో కూడా ఎంత ఓపిక్గా బ్యాటింగ్ చేశాడు, ఎంత హార్డ్ హిట్టింగ్ చేశాడు అని స్పష్టంగా అర్థమవుతోంది. నిజానికి ఈ మ్యాచ్కు ముందు రోహిత్ శర్మపై చాలా ఒత్తిడి ఉంది. దానికి తోడు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 387 పరుగులు భారీ స్కోర్ చేసింది. ఇలాంటి ట్రిపికల్ టైంలో ఏ బ్యాట్స్మెన్ అయినా ఒక్క పరుగు చేయడానికి చాలా ఇబ్బంది పడతాడు. దానికి తోడు ఫామ్లో లేడు. లాస్ట్ మ్యాచ్లో ఒక్క పరుగు చేయడానికి చాలా ఇబ్బంది పడ్డాడు. కానీ ఈ మ్యాచ్లో మాత్రం అలా కాదు, చాలా సహనంతో ఓపిక్గా బ్యాటింగ్ చేశాడు. మంచి బంతులను రెస్పెక్ట్ ఇస్తూనే కాస్త లూజ్ బంతులను సిక్సర్లుగా మలిచాడు, బౌండరీలు సాధించాడు. నిజంగా చాలా కాలం తర్వాత రోహిత్ శర్మ అభిమానులకు అసలు సిసలైన ట్రీట్ను అందించాడు. నేను చెప్పాలంటే 22 ఏళ్ల వయసులో రోహిత్ శర్మ ఎలా ఆడాడో ఆ స్థాయిలో కాకపోయినప్పటికీ అంతకు మించి సంయమనంతో అద్భుతమైన టెక్నిక్తో బ్యాటింగ్ చేశాడు. ఎందుకంటే ఏజ్లో అయితే ఈ 138 పరుగులకు కనీసం 13-14 సిక్సర్లు కొట్టేవాడు. ఇప్పుడు 5 సిక్సర్లు కొట్టినప్పటికీ బ్యాటింగ్ మాత్రం అద్భుతంగా చేశాడు. టీమిండియాకు ఎలాంటి ఓపెనింగ్ కావాలో అలాంటి ఓపెనింగ్ ఇచ్చాడు. శుభ్మన్ గిల్తో కలిసి ఫస్ట్ వికెట్కు 25 ఓవర్ల లోపే 147 పరుగుల భారీ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అందించాడు. ఆ టైంలో ఓ భారీ షాట్కు ట్రై చేసి కెప్టెన్ శుభ్మన్ గిల్ అవుట్ అయినా ఆ తర్వాత మరో సీనియర్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీతో కలిసి మరో సెంచరీ, మరో భారీ భాగస్వామ్యం. జస్ట్ 86 బంతుల్లోనే 113 పరుగుల భారీ పార్ట్నర్షిప్, రెండు భారీ సెంచరీలు రావడంతో, 2 భారీ సెంచరీల భాగస్వామ్యం రావడంతో టీమిండియా గెలుస్తుంది అనుకున్నారు. కానీ చివరిలో రోహిత్ శర్మ 37 ఓవర్లో అవుట్ అవడం, ఆ తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్, రాహుల్ వీళ్ళు పెద్దగా పరుగులు చేయకపోవడంతో టీమిండియా ఓడిపోయింది. కానీ చాలామంది ఈ మ్యాచ్ ఓడిపోయిందని ఎవరూ భావించడం లేదు. టీమిండియా ఓడిపోయినా రోహిత్ గెలిచాడు అనే సంబరం చేసుకుంటున్నారు. మరియు ముఖ్యంగా రోహిత్ శర్మ ఆడడం ఒక ఎత్తు అయితే, విరాట్ కోహ్లీతో కలిసి చాలా కాలం తర్వాత ఓ భారీ పార్ట్నర్షిప్ను బిల్డ్ చేయడం రోహిత్ అండ్ కోహ్లీ అభిమానులు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. నిన్న మ్యాచ్లోనే వీళ్ళిద్దరూ కలిసి 8,000 పార్ట్నర్షిప్ బిల్డ్ చేస్తే ఇప్పుడు మరింత ముందుకు తీసుకెళ్లారు ఆ పార్ట్నర్షిప్ను.